నమస్కారం కృష్ణారావు గారు. ఐవీఆర్ టాక్స్కి పునఃస్వాగతం. మీరు మన ఇదివరకు ఎపిసోడ్స్లో చెప్తూ ఉన్నారు, భారతదేశం పాకిస్తాన్తో ఈ ఉదంతమైన తర్వాత చేసిన దాని మీద అందరూ సమన్వయం పాటిస్తే బాగుంటుందని. కానీ మధ్యప్రదేశ్లో మంత్రి ఈ లెవెల్లో ఉన్నటువంటి విజయ్ కర్నల్ సోఫియా మీద, ఖురేషీ మీద అభ్యంతరకమైన వార్తలు చేస్తే సుప్రీంకోర్టు కూడాను నువ్వు ముసలి కన్నీళ్ళు కాల్చవద్దు, ఇది మరి మన సైన్యం దేశ రక్షణలో ఉంది, కనీసం మద్దతు ఇవ్వాలి అని చెప్పు ఆ మంత్రి వాక్యాలని తీవ్రంగా గ్రహించి స్నప్ చేయడం జరిగింది. ఆయన ఏదో మామూలుగా ఎవరైనా బాధపడితే క్షమించండి అని అన్నారు. కానీ ఇలాంటి అంటే ఒకళ్ళు ఒక హోదాలో ఉన్నప్పుడు, ఒక స్థాయిలో ఉన్నప్పుడు దేశం యొక్క సమగ్రత పరిరక్షణ చూసుకోవాల్సినప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మటుకు చాలా విచారకరమైన విషయం. దీని మీద మీ స్పందన? ఇది చాలా చాలా హేయమైనటువంటి చర్య, హేయమైనటువంటి కామెంటు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మిలిటరీ అనే కాదు. ఇప్పుడు ఎవడైనా దేశ భద్రతకు భంగం కలిగించేటట్టుగా పాటుపడిన వాడు ఎవడైనా ఉన్నా, స్పయింగ్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయిన వాడైనా, వాడి మీద ఏదైనా కామెంట్ చేశారంటే అర్థం ఉన్నది. కానీ దేశం ఒక లౌకిక రాజ్యం అయినప్పుడు మతానికిను సిటిజన్షిప్కు సంబంధం లేదు, అందరం ఈక్వలే. అందులో ఆ అమ్మాయి ఒక ఉన్నతమైన స్థానానికి ఆర్మీలో ఉన్నది, ఆర్మీని రిప్రజెంట్ చేసింది. ఇండియన్, బేసికలీ ఇండియన్, ఆ విషయం మర్చిపోకూడదు. ఇప్పుడే కాదు, 1971 వార్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ను లీడ్ చేసిన వాడెవరు? ఐ థింక్ ఎయిర్ మార్షల్ లతీఫ్ ఆయన పేరు. హైదరాబాద్ వాడు, హైదరాబాదీ ముస్లిం. సో రిలీజియస్ బేసిస్ మీద ఇట్లాంటి కామెంట్స్ ఎట్లా చేస్తారు? ఆమె పాకిస్తాన్కు వాళ్లకు రిలేటెడ్ అన్నట్టు మాట్లాడాడు. అది ఎట్లా అవుతుంది? ఇక్కడ ఉండి, ఇక్కడ పెరిగి, ఇక్కడ చేసి మన దీంట్లో ఉన్నటువంటి టోటల్ ఇమ్మెచ్యూర్ అని కూడాను హెడ్లెస్ కామెంట్స్. అంటే అసలు ఎమ్మెల్యే గారికి కూడా అర్హత లేనటువంటి వ్యక్తి, అటువంటి వాడు ఎట్లా మినిస్టర్ అయినాడు? సరే అన్నాడు, సుప్రీంకోర్టు దాకా పోయింది. సుప్రీంకోర్టు క్షమాపణ చెప్పంటే చాలా తప్పైపోయింది, పొరపాటున అన్నాను, క్షమించండి అని యాక్చువల్గా ఆమెను పిలిచి ఆమె ముందు చెప్పుండి ఉంటే చాలా డిగ్నిఫైడ్గా ఉండుండేది. అది వచ్చి ఎవరైనా హర్ట్ అయి ఉంటే, హర్ట్ అయ్యేది అందరూ హర్ట్ అయినారు. అంత పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఎవరైనా కానీ హర్ట్ కాకుండా ఎట్లా ఉంటారు? సో ఇది ఈ రకమైనటువంటి జింగోయిసము, ఈ రకమైనటువంటి అభిప్రాయాలు వ్యక్తం చేయటం అనేటటువంటిది అసలు టాలరేట్ చేయడానికి వీల్లేదు. ఇన్ఫ్యాక్ట్ ఇమ్మీడియట్గా అతన్ని పోస్ట్ నుంచి బర్తరఫ్ చేయాల్సిన అవసరం ఉంది. మరి ఎందుకు జరగలేదు అది ఆశ్చర్యపోతూ ఉన్నాను. దిస్ ఇస్ నాట్ ది వే ఫర్ హిమ్ టు బిహేవ్, నాట్ లివ్ ఇట్ అవుట్లే. చాలా చక్కగా చెప్పారు. మిగిలిన వాళ్ళు కూడాను ఈ పబ్లిక్ ఆఫీసెస్లో ఉన్నవాళ్ళు ఇలాంటి వాటి మీద కామెంట్ చేసే పోయే ముందర ఆలోచించుకుని చేయాల్సింది. నమస్కారం.